హాయ్ అందరికీ. ఈ వీడియో మెయిన్లీ ఇంటర్మీడియట్ వాళ్ళకి లైక్ +1 +2 చదువుతున్న వాళ్ళకి చెప్తున్నా. చాలామంది ఏం క్వశ్చన్ అడుగుతున్నారంటే, అన్న నేను నా ఇంటర్మీడియట్ అయిపోయినాక బ్యాచిలర్ చేయడానికి యూకే వద్దాం అనుకుంటున్నాం, లైక్ బీటెక్ కానీ, కొంతమంది అయితే బీబీఐకి యూకే వద్దాం అనుకుంటున్నాం. సరే, మీరు అంటే లైక్ రావాలనుకోవడం తప్పు కాదు, వచ్చి చదువుకోవాలనుకోవడం ఇదంతా ఓకే, మంచి కాన్సెప్ట్, మంచి అంటే మీకు అట్లా ఉన్నది, అది మంచిదే. కాకుంటే నేనేం చెప్తా అంటే, లైఫ్లో మీకు బ్యాచిలర్స్కి వచ్చి బ్యాచిలర్స్ చేయాలనుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. లైక్ ఏంటంటే ఇక్కడ ట్యూషన్ ఫీజు ఇయర్లీ ఉంటాయి, లైక్ ఇయర్లీ ట్యూషన్ ఫీజు ఉంటుంది. సో నీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా యాడ్ అవుతాయి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువ. బ్యాచిలర్స్ ఏంటంటే మీ ఫ్యామిలీ మీకు ఎఫోర్డ్ చేయగలిగితే ఇయర్లీ ఒక 15 లక్షలు కానీ ఖర్చు పెట్టగలిగితే అప్పుడు మీరు బ్యాచిలర్స్కి ఇక్కడికి రాలి. ఓకే, లేదనుకో మీ బ్యాచిలర్స్ అయిపోయినాక ముందే అన్ని ప్రిపేర్ అయ్యి ఇక్కడికి మాస్టర్స్కి రండి. మాస్టర్స్కి లైక్ 1 ఇయర్ కోర్సు, 2 ఇయర్స్ కోర్సు ఉంటాయి. సో 1 ఇయర్ ఈజ్ ఎనఫ్ మనకి. 1 ఇయర్ 15 మంత్స్ 18 మంత్స్ ఉంటుంది. లేదా మీకు 2 ఇయర్స్ ఉండాలనుకుంటే 2 ఇయర్స్ చేసుకోవచ్చు. అంతేగాని బ్యాచిలర్స్ అనే మోజులో పడి ఇక్కడికి వచ్చి లైఫ్ అనేది ఆగమాగం చేసుకోకూడదు. ఎందుకంటే ఒక స్టెబిలిటీ అని ఉండదు. నీ బేస్ అనేది మొత్తం ఫెయిల్ అయిపోతుంది నువ్వు ఎఫర్ట్ చేయలేకుంటే. ఎఫర్ట్ చేస్తే నో ప్రాబ్లం, నీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది.